నర్సాపూర్ నియోజకవర్గంలోని ఇసుక బజార్ను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పరిశీలించారు. ఇసుక రవాణా నిల్వలో అవకతవకలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని ఇసుక రవాణాలు ఆన్లైన్లో అనుమతించాలని, ప్రతి టిప్పర్ కదలికకు సిస్టమ్ ద్వారా పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వ నిర్మాణాలు, ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అక్రమ తవ్వకం, రవాణాలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. So every trip అప్పుడప్పుడు కొన్ని ర్యాండమ్గా ఇన్స్పెక్షన్ కూడా 4,900 అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్స్పెక్షన్ స్టార్టింగ్ నుంచి కమర్షియల్ కోసం అని 1200 అంటే 35 అంటారు కదా, 1,000, 36,000, 42,000. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.